తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత పక్షపాతికి వివరిస్తా ఉంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు, అదేవిధంగా పరీక్ష తేదీలు ప్రకటించడం అనేది సంతోషకరమైన విషయం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి వాటికి, అదేవిధంగా డిఎస్సి సంబంధించింది నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయడం అనేటువంటి సంతోషకరమైన విషయం. ప్రభుత్వం ఈ పోటీ పరీక్షలు అయ్యేంత వరకు నిరుద్యోగ యువత అందరికీ ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి ఉచితంగా వసతి గృహాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అదిగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ రావడం వల్ల విద్యార్థి యువత కోచింగ్ సెంటర్ల చుట్టూ నిత్యం వెళ్లి కోచింగ్ తీసుకోవడం వల్ల లక్షల రూపాయలు దారబోసి, అదేవిధంగా వసతి గృహాల్లో అద్దె కిరాయిలో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యార్థులు 9 ఏళ్లలో వేచి చూసిన ఇలా ప్రభుత్వం పరీక్షలు పెట్టకుండా పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల నిరుద్యోగ జీవితాలు చేయడం మాడింది. ఇలా మార్పు రావాలి, బీఆర్ఎస్ పోవాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలంటూ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కాంగ్రెస్ సిపిఐ కూడా గెలిపించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా డిఎస్సి నిర్వహించడం అనేటువంటి సంతోషకరమైన విషయం. ఈ పోటీ పరీక్షలు అయ్యేంత వరకు ప్రభుత్వం నిరుద్యోగులు అండగా ఉండి వారికి ఉచితంగా వసతి ఏర్పాటు చేసి వారికి ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. ఇది వరకు 33 జిల్లాల కేంద్రాల్లో ఉన్నటువంటి స్టడీ సర్కిల్ ని అన్ని నియోజకవర్గాల కేంద్రాల వారీగా ఇలా ఉచితంగా కోచింగ్ సెంటర్లు, ఉచితంగా వసతి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగితకు అండగా ఉండి పరీక్షలను సక్రమంగా నిర్వహించేలా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.